ఈరోజు వెలువడిన ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా ఎలక్షన్ ముందు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అంచనాలను తలకిందులు చేశాయి. ముఖ్యంగా అంటే రెండు రాష్ట్రాల్లో. అయితే తమిళనాడులో ముఖ్యంగా డిఎంకే పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ అధికారంలోకి వస్తుంది. కానీ నెక్కు ఫైట్ ఒక 2-3% డిఫరెన్స్ ఓట్ షేర్ తోటి మమతా బెనర్జీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే కేరళలో మాత్రం యూడీఎఫ్ అధికారులకు చెప్పడం జరిగింది. పుదుచ్చేరిలో కూడా బీజేపీ వస్తుంది. అయితే కాంగ్రెస్కు బీజేపీ మీద పోటాపోటీ నడుస్తుంది. మరియు అస్సాంలో మాత్రం బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అయితే మనం ఒకసారి అందరికీ ఈ ఎలక్షన్లు ముఖ్యంగా దేశ ప్రజలను ఆకర్షించిన రెండు రాష్ట్రాల ఎలక్షన్లు, ముఖ్యంగా మొదటి స్థానంలో మాత్రం పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్లో సఫలమై ఈరోజు అధికార పీఠంలో శుభేందు అధికార నేతృత్వంలో అధికార పీఠం ఎక్కబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా మమతా బెనర్జీ అనుసరించిన విధానాలే ఆ పార్టీ ఓటమి కారణమని తెలుస్తుంది. ఎందుకంటే గత 3 పర్యాలు ఆమె సీఎం కమ్యూనిస్టులకు కంచుకోట బద్దలు కొట్టి ఆమె సీఎం కుర్చీ ఎక్కారు. దాదాపు 3 పర్యాయాలు ఆమె సీఎం అయ్యారు. 4వ ప్రయత్నంలో ఆమె చతికిల పడినని తెలుస్తుంది. ముఖ్యంగా ఆమె ఒక వర్గాన్ని ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకుంది. ముఖ్యంగా అంటే ఆమె పశ్చిమ బెంగాల్లో దాదాపు 33% వరకు ముస్లిం ఓట్స్ ఉన్నాయి. సో గుంపుగుత్త ముస్లిం ఓట్స్ మనకే పడతాయి కాబట్టి ఒక 10%, 20% హిందూ ఓటుని పోలరైజ్ చేసుకుంటే చాలన్న ఉద్దేశంతో ఆమె ఎలక్షన్ స్ట్రాటజీ ఉన్నది. అయితే బీజేపీ అధికారంలోకి రావడం ముఖ్య కారణం బీజేపీ చూపించిన ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినాయి. మరియు విపరీతంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసవాదులను మమతా బెనర్జీ ఎంకరేజ్ చేసి ఇక్కడ వాళ్ళకు ఓటు హక్కు, ఆధార్ కార్డు అవన్నీ కల్పిస్తుందనే ఉద్దేశంతో బీజేపీ ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్ళింది. మరియు ఆమె సార్ కూడా ఆమె వ్యతిరేకించడం జరిగింది. ఈ ముఖ్య కారణాల వల్ల ఇంకొకటి ఆర్జేకర్ హాస్పిటల్లో జరిగిన ఒక మెడికో రేప్ అటెంప్ట్ మర్డర్ కేసు, ఈ విషయం కూడా మమతా బెనర్జీ ఈ ఫెయిల్యూర్స్ వల్ల ఆమె ఓటకు ప్రధాన కారణం అనిపిస్తుంది. ఈరోజు ఆ మెడికో చనిపోయిన వాళ్ళ మదర్ కూడా బీజేపీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేసి గెలవబోతుంది. ఆమె కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్లో ఆమె ఆధిక్యంలో ఉన్నది తెలుసు. 2వ స్థానంలో టీఎంసీ ఉంది. అయితే ముఖ్యంగా మమతా బెనర్జీ ఓటమి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా సంతోషపడుతుంది. ఎందుకంటే ఆమె ఇండియా అలయన్స్లో ఉన్నది. కానీ ఇండియా అలయన్స్లో కాంగ్రెస్ పార్టీని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ మాకు కరెక్ట్ పర్సన్ కాడని ఆమె ఆ వ్యాఖ్యలతో ఆమె చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్లో కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేసింది. ఇండియా అలయన్స్లో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉన్న అంత అలయన్స్ కాకుండా లెఫ్ట్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం జరిగింది. ఈరోజు ఎవరు ఊహించని రిజల్ట్ వచ్చినాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు బంగ్లాదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. బంగ్లాదేశ్లో పార్లమెంట్లో అక్కడ లోకల్ ఎంపీ మాట్లాడుతూ ఈ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ పార్టీ గెలుస్తుంది. అయితే పశ్చిమ బెంగాల్లో స్థిరపడ్డ లక్షలాది మంది బంగ్లాదేశ్ తిరిగి మళ్ళీ మన దేశానికి వస్తారు. వారికి అకామిడేషన్ కల్పించడం మన దేశంలో ఢాకాలో కష్టమని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే అర్థమైందంటే పశ్చిమ బెంగాల్లో ఏ విపరీతంగా వలసలు ఉన్నాయో అర్థమవుతుంది. వచ్చిన వలసవాదులని వాళ్ళకు ఆశ్రయం కల్పించడం మరియు ఓటు హక్కులు కల్పించడం, ఇక్కడ స్థానికంగా ట్రీట్ చేయడం, ఏకంగా అంటే పాపులేషన్ విపరీతంగా ఏ స్టేట్లో లేని విధంగా విపరీతంగా పాపులేషన్ పెరిగిపోవడం, లోకల్ జనాలకు నచ్చకపోవడం వల్ల వన్ సైడ్ వాళ్ళు హిందూ ఓటు పోలరైజింగ్ జరిగి వన్ సైడ్ బీజేపీ సైడ్ పోయింది. ఆ రిజల్ట్ అనేది మనకు ఇప్పుడు కనపడుతుంది. అలాగే పక్కనే ఉన్న అస్సాం కూడా చూస్తే అస్సాంలో కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య 4 over ఫైట్లో మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత 2 పర్యాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈసారి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ కూడా ఆయన తీవ్రంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే అక్కడ చిన్న చితక కొన్ని ముస్లిం పార్టీలు ఉన్న అక్కడ ఉన్న గత కొద్ది సంవత్సరాలు వాళ్ళు చేసిన అభివృద్ధిని చేయించి కూడా అస్సాంలో అధికారంలోకి బీజేపీ వస్తుంది. ముఖ్యంగా తమిళనాడు
బీజేపీ శత విధాలుగా ప్రయత్నిస్తుంది, ఎలాగైనా అధికారంలో రావాలని, వాళ్ళ అధికారంలో రాకుండా మంచి ఓట్ పర్సెంటేజ్ సాధించాలనే ఉద్దేశంతో ఏఐడిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంది. అయితే అన్నమలై ఆ పార్టీ బీజేపీ అధ్యక్షుడిని కూడా ఏఐడిఎంకే పొత్తులో భాగంగా తనని పక్క పెట్టే ఉద్దేశంతో బీజేపీ ప్రయత్నం తనని పక్క పెట్టి కూడా ఈసారి ఎలక్షన్లోకి వెళ్ళింది. అయితే డిఎంకే పార్టీ మరియు కొత్తగా టీవీకే పార్టీ, ఈరోజు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ, 3 పార్టీలు ఊరావురిగా పోటీ చేశాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్లో డిఎంకేకి ఎడ్జ్ ఉంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒక 2 ఒపీనియన్ సర్వే సంస్థలు మాత్రం అది లేటెస్ట్ అంటే ఎగ్జిట్ పోల్ వచ్చిన 2 days తర్వాత వాళ్ళు చెప్పి విజయ్ అధికారంలో రాబోతుంది, లేకుంటే కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు మాత్రం డిఎంకే పార్టీ అధికారం చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా డిఎంకే పార్టీ వాళ్ళ సంబరాల కోసం వాళ్ళకి ఏర్పాట్లు అవన్నీ చేసుకున్నారు. అయితే మొదట ఎగ్జిట్ అంటే ఈరోజు ఫలితాల్లో అప్పుడు పోస్టల్ బ్యాలెట్లు చూపించినప్పుడు కూడా అప్పుడు టీవీకి ముందని ఉండడంతో వాళ్ళు అన్ని తట్టాపుడు జరుగుతూ వాళ్ళు సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఎలక్షన్ ఫలితం ఒకసారి మనం గమనిస్తే ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ పాగవేలు ఎంతో ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తమిళనాడులోకి బీజేపీ పార్టీ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంది. అలాగే టీవీకే పార్టీ విజయ్ స్థాపించడం జరిగింది. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి సమస్యల సుడిగుండంలో తిరిగిపోతున్నారు. ఎందుకంటే పార్టీ పెట్టిన కొద్ది రోజులకు ఒక బహిరంగ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ దాదాపు 940 మంది చనిపోవడం, మరియు తను నటించిన లాస్ట్ సినిమా జననాయకన్ సినిమా కూడా విడుదల కాకపోవడం, సెన్సార్ కట్స్ ఉండడం, లేటెస్ట్గా ఆయన భార్య విడాకుల కేసు ముందలు రావడం, ఈ అన్ని పరిస్థితులు గమనించి అందరూ ఏమనుకున్నారంటే విజయ్ అధికారంలో రావడం కష్టం, ఎందుకంటే ఆయన కుటుంబ పరిస్థితులు కష్టమని భావించడం జరిగింది. అలాగే ఆయన మీటింగ్ పెడితే తండాలుగా జనాలు రావడం, ముఖ్యంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు తిరుపతి సభ మీటింగ్ పెట్టిన దాదాపు 10 లక్షల మంది రావడం జరిగింది. తర్వాత వేరే స్థలాల్లో మీటింగ్ పెట్టినా కూడా కొన్ని లక్షల మంది జనాలు రావడం జరిగింది. ఆ జనాలందరూ చూసి రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారంటే దాదాపు మ్యాక్సిమం చిరంజీవి అధికారం రాబోతుందని అందరూ భావించారు. తీరా తనే ఒక సీట్లో 2 చోట్ల పొడిచి ఒక సీట్లో తనే ఓడిపోవడం జరిగింది. అప్పుడు తన పార్టీ నుంచి ఒక నాయకుడు ఏమంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సీట్లు మాత్రమే మేము కోల్పోతాం, అది రాజశేఖర్ చంద్రబాబు సీట్లు, మిగతా సీట్లు మేము క్లీన్ స్వీప్ చేస్తాను ఆయన ఆత్మవిశ్వాసం చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది, ఆయన స్వయంగా ఓడిపోవడం జరిగింది. సో విజయ్ సభలకు జనాలు వచ్చిన వీళ్ళంతా అంటే ఈరోజు చున్ని వచ్చిన తప్ప కానీ ఓటు వేయరు అని మనందరం ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎక్స్పీరియన్స్ వల్ల అందరూ అదే అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన ఆ వచ్చిన జనాలని ఓటుకు మలుచుకున్నారు. అయితే ఉదయం ఫలితాలు వచ్చినప్పుడు జనాలందరూ ఏమనుకున్నారంటే విజయ్ పోస్టల్ బ్యాలెట్లో అంటే కొద్దిగా ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు వేసిర్రు అని అనుకున్నారు. తర్వాత యువకులు కొద్దిగా మహిళలు వేసి అనుకున్నారు. తర్వాత గ్రామీణ ఓటర్స్ బాక్స్ తెరవగానే ఇప్పుడు మనకు ఆధిక్యం పెరిగిపోతూనే ఉంది. సెకండ్ ప్లేస్లో ఏఐడిఎంకే వచ్చింది, డిఎంకే వచ్చింది. అయితే విజయ్ గెలవడానికి మరి ఇంకొక కారణం ఏమిటంటే మళ్ళీ డిఎంకే ఓడిపోవడం ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు స్టాలిన్ కుమార్ ఉదయించడానికి మితిమీరిన ఆత్మవిశ్వాసం, అంటే నోటికి ఏది వస్తుంటే అది వాగడం, ముఖ్యంగా హిందుత్వాన్ని అపహేళన చేసుకుంటే ఆయన వాగడం, హిందుత్వం మలేరియా డెంగ్యూతో పోల్చడం, వేరే మతాల జోలికి వెళ్ళకపోవడం, మితిమీరిన ఆత్మవిశ్వాసం తన ఓటమి కారణం అని తెలుస్తుంది. అయితే ఏఐడిఎంకేకు కారణం ఏంటంటే ఏఐడిఎంకేకు నాయకత్వం లేమి, ఎందుకంటే జయలలిత చనిపోయిన తర్వాత నాయకులు ఎవరు కావాలనే విషయంలో చాలా తజమానం జరిగాయి. మొదట పన్నీర్సెల్వం ముఖ్యమంత్రి అయితే ఆయన తర్వాత ఓపీఎస్ కూడా ఆయన తప్పించి ఓపీఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత శశికళ ఎంట్రీ ఆమెను బహిష్కరించడం జరిగింది. ఆమె కూడా ఒక కొత్త పార్టీ పెడతాను రీసెంట్గా అనౌన్స్మెంట్ చేసిన కానీ పార్టీ మాత్రం ముందరికి వెళ్ళలేదు ఏదో కారణాల వల్ల. అయితే నాయకత్వాలు ఏమి ఈ సమస్యలతోటి ఏఐడిఎంకే పార్టీ కొద్దిగా అంటే ఈ డిఎంకే మీద ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకోలేకపోయింది. బలంగమైన బీజేపీ యొక్క స్ట్రాంగ్ బలం ఉన్నప్పటికీ కూడా తను ఓన్ చేసుకోలేకపోయి చతికిల పడ్డట్టు తెలుస్తుంది. అయితే తమిళనాడులో ముఖ్యంగా ఒక స్కోప్ ఉందంటే ఒక పార్టీ రావడానికి స్కోప్ ఉంది, ఆల్టర్నేటివ్ పార్టీ రావడానికి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన తర్వాత డిఎంకే ఏఐడిఎంకే మధ్యలో పోటీ నడుస్తుంది. ఇప్పుడు డిఎంకే పార్టీ
యూపీఏ గవర్నమెంట్ టైంలో వారిపైన కనిమొళి పైన రాజా పైన చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. బట్ తర్వాత అవి వీగిపోయాయి అనుకోండి. అయితే ఈ డిఎంకే పార్టీ అనేది ద్రవిడవాదం పేరు ముసుగులో అక్రమాల పేరు ఉన్నది. బట్ ఏఐడిఎంకే జయలలిత ఉన్నదో నెక్కు నెక్ అంటే ఒక సంవత్సరం ఒక టర్మ్ వీళ్ళు ఉంటే ఒక టర్మ్ వాళ్ళు ఉండేది. జయలలిత చనిపోయిన తర్వాత వాళ్ళనే కొట్లాటలు ఎవరి నాయకత్వం ఆ విషయంలో. సో ఈ గ్యాప్లో విజయ్ పార్టీ పెట్టి ఒక కొత్త ఆశాకిరణ్ లాగా కనిపించారు జనాలకు. ఎందుకంటే తను చేసిన సినిమాలు, కొన్ని సినిమాలు చెప్పిన సోషల్ ఎలిమెంట్స్, నా సర్కార్ అందరూ సర్కార్ సినిమా సర్కార్ మెయిన్ పొలిటికల్ టార్గెట్ కింద తన సినిమా తీయడం జరిగింది. ఆ సినిమాలో మేము కొన్ని పొలిటికల్ అంశాలు టచ్ చేయడం. సో ఆ ఏఐడిఎంకే ఒక స్థానాన్ని భర్తీ చేయడానికి విజయ్ పార్టీ దోహదపడుతుంది. రాబోయే రోజుల్లో ఏఐడిఎంకే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 60 సీట్ల వరకు గెలిచిర్రు. బట్ వాళ్ళు ఎలా ఉంటుంది రాబోయే రోజులు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మెజార్టీ లార్జెస్ట్ పార్టీగా టీవీకి అవతరించినప్పటికీ కూడా అధికారం కావాల్సిన మెజార్టీ మాజీ పేరు 118 ఉన్నట్టు తమిళనాడులో. ఆ ఫిగర్ రానికి దాదాపు 12 సీట్ల దూరంలో విజయ్ పార్టీ దూరంగా ఉంది. అయితే దీన్ని ఎలా భర్తీ చేస్తారని అంటున్నారు. అయితే కొందరు ఊహాగానాలు మాత్రము ఆయన ఏఐడిఎంకే తోటి వెళ్ళొచ్చు, కానీ ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్లో ఉంది. సో బీజేపీ ఆయన ఎలక్షన్ ప్రచారం చాలా పాల్గొంటూ మేము బీజేపీ మాకు సైద్ధాంతి ఇచ్చి పరంగా చాలా వ్యతిరేక పార్టీ అన్నారు. సో ఆయన ఏఐడిఎంకే ఉన్న పరంగా బీజేపీతో తెగదెంపులు చేసుకొని నాకు అనిపిస్తుంది. అలాగే ఇక డిఎంకే తోటి ఎలాగైనా పోలేడు. అయితే ఎలక్షన్ బిఫోర్ కాంగ్రెస్కు ఆఫర్ ఇచ్చారు ఎవరు, టీవీకే విజయ్ గారు. దాదాపు 50 సీట్ల వరకు ఇస్తున్నారు. కానీ ఇండియా అలయన్స్లో పెద్ద పార్టీలైన డిఎంకే మరియు టీఎంసీ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీ టీవీకే సైడ్ పోలేదు. బట్ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తమిళనాడు చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ఏఐడిఎంకేలో కొన్ని పార్టీలు ఉన్నాయి, డిఎంకేలో కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న పార్టీలో 1-2 సీట్లు రావచ్చు. ఆ సీట్లతో కానీ 10 సీట్లు పడితే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే పుదుచ్చేరిలో నెక్ నడుస్తుంది కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్యలో. దాదాపు కాంగ్రెస్కు బీజేపీ 4 సీట్ల గ్యాప్ ఉంది. 4 సీట్ల గ్యాప్లో ఒక టీవీగా పాటించే ఒకరు లీడింగ్లో ఉన్న మిగతా 3 పార్టీలు. అయితే ఫలితాల తర్వాత తెలిసి ఎవరు అధికారంలో అయితే ప్రస్తుతంగా అయితే బీజేపీ మాత్రమే లీడింగ్లో ఉంది. కేరళ విషయానికి తీసుకుంటే కేరళ రాష్ట్రంలో అనుకున్నట్టుగానే యూడిఎఫ్ అధికారానికి వచ్చింది. యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మధ్యలో ఎగ్జిట్ పోల్స్ ఫలితం ఉన్నప్పటికీ ఎల్డిఎఫ్ పినరయి విజయన్ గారు గత 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ నేతలు యూడిఎఫ్ పార్టీ అధికారంలోకి రావడం స్పష్టమైన మెజార్టీ దాదాపు 100 స్థానాలు 140 స్థానాలు దాదాపు 100 స్థానాలు గెలుస్తుంది. అయితే కేరళలో బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఎప్పటికైనా అధికారం రావాలని చాలాసార్లు ప్రయత్నించారు. ఇటీవల తిరువనంతపురంలోని కార్పొరేషన్ గెలుచుకున్నది. అయితే ఈసారి బీజేపీ ఒక 2-3 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈసారి ఈ ఎలక్షన్లో మళ్ళీ బీజేపీ మానియా కనబడుతుంది. వాళ్ళు అనుకున్న రాష్ట్ర పశ్చిమ బెంగాల్ మీద ఫోకస్ చేశారు మొదటి నుంచి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కానీ గెలవాలని పట్టుదలతో వారు ఆ స్థానాన్ని ఆ రాష్ట్రాన్ని గెలుచుకుంది. అలాగే పుదుచ్చేరి, అస్సాంలో కూడా స్పష్టమైన గెలవడం జరిగింది. అయితే వారి మరో టార్గెట్ తమిళనాడు, కేరళ విషయంలో వాళ్ళ అంచనా కొద్దిగా తలకిందులని తెలుస్తుంది. అదే తమిళనాడులో కూడా వారి ఏఐడిఎంకే తోటి కలిసి అధికారం రాయేంత ప్రయత్నించగా అక్కడ వీలు కాలేదు. బట్ రాబోయే రోజుల్లో వాళ్ళ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందని వేచి చూడాలి. ఈ ఎలక్షన్లో మాత్రం ఒకటి గుర్తుంచుకోవాల్సిన రాజకీయ పార్టీలు అధికారం రావడం ఒక వర్గాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఒక 20% ఉన్న వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం వారి వెనకేసుకుని ఓటు రాజకీయంగా మలుచుకున్నారు. కానీ మిగతా ఉన్న 80% వర్గాన్ని మాత్రం మీరు మర్చిపోతున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు అన్ని మతాలను సమదృష్టితో చూసి అందరికి అవకాశాలు కల్పించి ముందుకు వెళ్తేనే ప్రజలు అటువంటి అవకాశాన్ని నాయకులకు ఇవ్వరు. కాబట్టి ఇటువంటి తప్పులు పునరావృతం కాకూడదని అందరూ భావిస్తున్నారు.